హాయ్ హలో నమస్తే, దిస్ ఈజ్ శారద. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్, ఇది ప్యాలెసా లేక తెలంగాణ సచివాలయమా? ఎంత ఎంత బాగుందంటే డే వ్యూ, నైట్ వ్యూ చాలా చాలా బాగుంది. మొత్తం అంతా నేను ఏం మాట్లాడానండి, మాటలు లేవు. ఈ వీడియో అంతా ఒక లుక్ వేసేసుకోండి, చాలా చాలా బాగుంది. నేను డే వ్యూ, నైట్ వ్యూ కూడా చూశాను. అంతేకాదు హుస్సేన్ సాగర్లో బుద్ధుని దగ్గరకు కూడా వెళ్ళాను. చాలా చాలా బాగుంది. చాలా వీడియో చాలా చూడ్డానికి చాలా కన్నుల పండగగా ఉంటుంది. మేము వెళ్ళిన లేక్ వ్యూ రెస్టారెంట్ కూడా చూపిస్తాను, అస్సలు మిస్ అవ్వకుండా పూర్తిగా చూసేయండి. లుంబిని పార్క్లో కూడా చాలా బాగుంది, అదంతా ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా. మేము ఇది చూడడానికి వెళ్ళినప్పుడు లోపలికి ఎలవ్ లేదు, ఇప్పుడైతే లోపలికి ఎలవ్ కూడా ఉందంట. లోపల కూడా మనం వెళ్ళి చూడొచ్చట. ఏదైనా ఒక నిమిషం సగం వింటానికి చిరాకున్నారు కదా. ఈ దీపం ఏంటనుకుంటున్నారా? అమరవీరుల స్మారక చిహ్నం అంటండి ఇది. అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. నన్ను ఏం చేయమంటారు? ఇదంతా లుంబిని పార్క్ అనమాట. ఈ లుంబిని పార్క్లో మేము అంతా కాసేపు గడిపి తర్వాత బోట్ షికార్ చేయడానికి బోట్లో మన బుద్ధుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడానికి లోపలికి వెళ్ళామన్నమాట. దీని టికెట్ కాస్ట్ వచ్చి 40 రూపీస్ అండి. సరిపోదు, పక్కనైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ప్లాన్ చేస్తాను, వచ్చిందా? నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్? వాట్? ఇలా మేము బుద్ధుని స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకుని మొత్తం చుట్టూ ప్లేస్ చూసి అక్కడి నుంచి సచివాలయం కూడా చూసాం. క్యారీ, ఏమిటి గురుగారు సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? వాటర్ మాత్రం చాలా భయంకరంగా ఉందండి, వాటర్ అస్సలు బాగాలేదు. మేము బయటకు వచ్చి ఇలా కాసేపు మళ్ళీ అక్కడే గడిపి బయటకు వచ్చి అక్కడే ఉన్న లేక్ వ్యూ రెస్టారెంట్కి, అమోఘం రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ మనం లోపలికి రెస్టారెంట్లోకి వెళ్ళాక మనం ఆ బుద్ధుడి విగ్రహాన్ని, హుస్సేన్ సాగర్ని చూసుకుంటూ మనం అక్కడ కూర్చుని వ్యూ చూస్తూ తినొచ్చు అనమాట. అలా ఒకటి ఉంది. లేదు మనకి అది వద్దు అంటే లోపల రెస్టారెంట్ లోపల కూర్చుని కూడా తినొచ్చు అనమాట. అలా 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. రెస్టారెంట్లో మనకి అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఉంటుందండి. మామూలుగా మనం కావాలంటే ఆర్డర్ చేసుకుని తెప్పించుకోవచ్చు. అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఉంది, మనమే వెళ్ళి ఎంత కావాలంటే అంత తినేలాగా కూడా ఆ ఫెసిలిటీ కూడా ఉంది ఈ రెస్టారెంట్లో. ఫుడ్ బాగుందండి, పర్వాలేదు. మరి సూపర్ అని చెప్పలేను కానీ బాగుంది. రెస్టారెంట్ బాగుంది, ఫుడ్ కూడా బాగుంది.
ఉప్మా 5 రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే 2 ప్లేట్ చట్నీ తీసురా. చట్నీ మరి డే వ్యూ చూసారు కదా, నైట్ వ్యూ కూడా చూపిస్తాను రండి. అసలు చాలా చాలా కాంతులతో జిగేల్ మెరిసిపోతుందండి ఈ సచివాలయం. వాటర్లో కూడా షాడో ఎంత మెరిసిపోతూ కనిపిస్తుందో చూడండి. ఈ ట్యాంక్ బండ్ దగ్గర నైట్ వ్యూ చాలా చాలా బాగుందండి. ఇక్కడ ఇంకా వీకెండ్స్ వస్తే అస్సలు ఖాళీ లేకుండా ఉందన్నమాట. ఇక్కడ కేక్ కటింగ్స్, బర్త్డేస్ వస్తే కేక్ కటింగ్స్ అవి ఫుల్ రష్గా ఉందన్నమాట. ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారండి వీకెండ్స్లో. ఇక్కడ కూర్చుని బాగా చిల్ అవుతున్నారనమాట. బర్త్డే కేక్ కటింగ్స్, చాలా ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్గా కూర్చుని కబుర్లు వీళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీకెండ్స్లో ఇక్కడ. ఈ సచివాలయం మాత్రం, తెలంగాణ సచివాలయం మాత్రం చాలా బాగుందండి. నైట్ టైము మంచి జిగేల్ మెరిసిపోతూ చాలా బాగుంది. అంబేద్కర్ విగ్రహంతో పాటు చాలా చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని. ఎంతమంది అయితే చూస్తున్నారో అంతమంది లైక్ కూడా చేయండి. చూడడంతో పాటు లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.